నేనండి మీ విలేజ్ బ్లాగ్ రాజేష్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నా చేతిలో చూస్తున్నారు కదండి, ఇదైతే బ్రహ్మజముడి పండండి. ఇది ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క ఉపయోగాలు, ప్రతి ఒక్క ఉపయోగం కూడా, ఈ పండు యొక్క ప్రతి ఒక్క ఉపయోగం కూడా నేను మీకైతే చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ పండు యొక్క చెట్ల దగ్గరికి అయితే తీసుకెళ్తాను, నాతో పాటు రండి ఫ్రెండ్స్. పండ్ల యొక్క చెట్ల దగ్గరికి అయితే మనం అయితే వస్తాం ఫ్రెండ్స్. మీరు ఈ చూసే ఉంటారు ఫ్రెండ్స్. ఈ చెట్లు అయితే మా ప్రాంతంలో అయితే ఇవి బ్రహ్మజముడు మొక్కలని పిలుస్తారు ఫ్రెండ్స్. అదే వేరే ప్రాంతాల్లో అయితే నాగజముడు మొక్కలని పిలుస్తారు ఫ్రెండ్స్. ఈ ఈ పళ్ళు అనేవి ఈ బ్రహ్మజముడు పండ్లు ఈ మొక్కలకే కాస్తాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నా చేతిలో 2 కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్, బ్రహ్మజముడి పళ్ళు. ఇదైతే పచ్చిది, ఇదైతే ముగ్గింది ఫ్రెండ్స్. పచ్చిదైతే గ్రీన్ కలర్లో ఉంటుంది, అలాగే ముగ్గిన తర్వాత అయితే పింక్ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మీకు చూపిస్తాను మొక్కని. మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదైతే మొగ్గ ఫ్రెండ్స్. ఇది మొగ్గ కొన్ని రోజులు అవిన తర్వాత కొంచెం ఆకుపచ్చ రంగులో కాయ అనేది అవుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇలా పండుగ అయితే అవుతుంది ఫ్రెండ్స్, పింక్ కలర్లో అవుతుంది అనమాట. అలాగే ఈ ఈ కాయలు కోసేటప్పుడు మనం అయితే చాలా జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ బ్రహ్మజముడు మొక్క నిండా అన్ని ముళ్ళులే ఉంటాయి ఫ్రెండ్స్. అలాగే ఈ కాయ నిండా కూడా చాలా కంటికి కనిపించని చాలా వందల సంఖ్యలో అయితే చాలా ముళ్ళు అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఒకసారి నేనైతే ఆ పండు కోసి మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎలా కొయ్యాలో. చాలా జాగ్రత్తగా కొయ్యాలి ఫ్రెండ్స్. కోసాను కదా పండు అయితే. అలాగే ఈ పండు కోసాను కదా, చిన్న చిన్న బొడుపుల కవచంలో ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అంటే దీనికి ఈ కాయకి రక్షణ అనమాట. అది మనం ఎవరు పట్టుకునే విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ మనం ఇవి అయితే తినొచ్చు. ఈ మనం చాకుతో ఇవైతే తొలగించుకుని మనం అయితే కాయ కోసుకుని తినాలి ఫ్రెండ్స్. అలాగే దీని యొక్క ఉపయోగాలు కూడా మీకు కోసి నేనైతే చెప్తాను ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూడండి. మొదటగా మనం అయితే కత్తి తీసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఈ బొడుపులు అనేవి ఇలాగా తొలగించుకోవాలి ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ కత్తి ముట్టుతో అనేది కొంచెం ఇలా అలాగే మనం ఈ ముళ్ళులు అనేవి తొలగించుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. అలాగే ఈ కాయ యొక్క ఉపయోగాలు అయితే చాలా ఉన్నాయండి. అలాగే ఈ పండు మనం తినడం వల్ల ఏంటంటే సి విటమిన్ అందుతుంది. అలాగే మనం వృద్ధాప్యంలో మనకి బోన్స్కి అయితే మనకి కాల్షియంగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. అలాగే మనకి జీర్ణ వ్యవస్థకి, అరుగుదలకి చాలా ఉపయోగపడుతుంది. అలాగే గ్యాస్ట్రిక్ కూడా చాలా తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ పండు అనేది. అలాగే ఈ పండు కోసం కూడా ఎవరికి తెలియదు ఫ్రెండ్స్. చాలా అతి తక్కువ మందికి ఈ పండు కోసం తెలుసు. ఇప్పుడైతే కోస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి పండు అయితే. మనం కోసేటప్పుడు చాలా జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్. కోసాను కదా, కోసిన తర్వాత ఇందులో చిన్న స్టార్ లా ఉంటుంది ఫ్రెండ్స్ ముళ్ళు అనేది. ఈ ముళ్ళు అయితే తీసుకోవాలన్నమాట. ఈ ముళ్ళు తీసుకోకుండా చూసారు ఫ్రెండ్స్, నేను చూపిస్తాను. అంటే కాయ పై బొడ్డు భాగంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పండు అచ్చం డ్రాగన్ ఫ్రూట్ లో ఉంటుంది ఫ్రెండ్స్. చూడడానికి పై పై బొడ్డు భాగంలో అయితే ముళ్ళు అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేను చూపిస్తున్నాను చూడండి. ఇక్కడే మనం చాలా జాగ్రత్త వహించాలి ఫ్రెండ్స్, లేకపోతే చనిపోయే అవకాశాలు ఉంటాయి. అంటే చాలా మందికి తెలియదు తినడం. ఈ ఫ్రూట్ లో పై భాగంలోనే ముళ్ళు అయితే స్టార్ టైప్ లో ఉంటుంది ఫ్రెండ్స్. అదైతే మింగామంటే మనకి గొంతుకు అనేది లోపల అడ్డపడిపోయి చనిపోయే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అంటే లోపలికి వెళ్ళదు, బయటికి కూడా రాదు. దానివల్ల ఇరుక్కుపోయి మనం అయితే కొంచెం శ్వాస ఆడకుండా చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి మనం ఈ ముళ్ళు అయితే తప్పనిసరిగా తీసుకోవాలి ఫ్రెండ్స్. మనమైతే ఈ ముళ్ళు అనేది పై భాగంలో కానీ కింద భాగంలో అయితే ఉంటుంది ఫ్రెండ్స్. నేనైతే ముళ్ళు తొలగించాను. ఇప్పుడైతే నేనైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ తిని. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది స్ట్రాబెర్రీ ఫ్లేవర్ లో అయితే ఉంది. మన అచ్చు డ్రాగన్ ఫ్రూట్ ఇది ఇండియన్ ఫ్రూట్ అండి ఫ్రెండ్స్. అది డ్రాగన్ ఫ్రూట్.
చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే తింటున్నాను చూడండి. అలా మధ్యలో ముక్క మాత్రం తినాలి. అలాగే ఈ పండు మధ్య భాగంలో చిన్న ముక్కలు చిన్ని పండు అయితే మధ్యలో భాగం అయితే తినాలి ఫ్రెండ్స్. మనం పై భాగం అంతా తినకూడదు. లోపల భాగం మధ్యలో భాగం అయితే తినాలి. చాలా టేస్ట్గా ఉంది ఫ్రెండ్స్. అలాగే సీడ్స్ కూడా ఉన్నాయి, చిన్న చిన్న సీడ్స్ అనేవి. చాలా ఆరోగ్యానికి మంచిది కూడా. తింటుంటే తిన్నప్పుడు మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం తినేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. ఇవి చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇది చాలా మంది తక్కువ మంది తింటారు. ఇవి చాలా అతి తక్కువ మంది తింటారు ఫ్రెండ్స్. వీటి కోసం కూడా చాలా మందికి తెలియదు, అతి తక్కువ మందికి తెలుసు ఫ్రెండ్స్ ఈ కాయలు అనేవి. చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్, చాలా బాగుంది. అచ్చు డ్రాగన్ ఫ్రూట్ లాగే, అంటే కొంచెం షుగర్ తక్కువ కానీ ఫ్రూట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఎప్పుడైనా ఈ పండు ఎలా తిని ఎప్పుడైనా ట్రై చేసి ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఒకసారి తినాలనుకుంటే చాలా జాగ్రత్తగా తినండి. ఒకవేళ ఈ పండు మీరు ఎప్పుడైనా తినాలి అనుకుంటే చెట్టుని కోసేటప్పుడు జాగ్రత్తగా కోసుకుని ఆ తర్వాత ఈ పండుని పై భాగంలో ముళ్ళు అనేది తీసుకుని చాలా జాగ్రత్తగా తినండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా తినాలనుకుంటే నేనైతే 100% షూరిటీ ఇస్తున్నాను. కానీ ఆ ముళ్ళు తీయకుండా తిన్నట్లయితే మీకైతే ప్రాణాపాయం అయితే ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా తినండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఈ వీడియో అయితే చూశారు కదా. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయండి. అలాగే నన్ను మనస్ఫూర్తిగా సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ ఒక మంచి కంటెంట్ వీడియోతో మీ ముందు ఉంటాను. ఓకే, బాయ్.